నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దామా. సంబురంగా ఎల్లమ్మ తల్లి లగ్గం, ఎంకన్న ఎక్కిచ్చిండు బోనం. బోర్ల పట్టది పాల వ్యాను, నింకవైండ్రు మనిషికో క్యాను. ఇద్దరు నడుమ పెరిగింది అనుబంధం, ఇక పెంచుతారట రెండు దేశాల బంధం. మేనిఫెస్టో తయారీల సత్తి. ఇడ్లీ సాంబార్ అమ్మ పథకం అట్లనే పెట్టాలి, అన్న పథకం సురువు చేయాలి. ఇంటికో వేసి ఇవ్వాలి, గల్లీకో టాకీస్ కట్టియాలి, ఆరానికో కొత్త సినిమా చూపెట్టాలి. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు కలిస్తే ఎట్లుంటది? ఆ ఎదుర్కోలు, ఆ పలకరింపులు, అలై బలైలు, మర్యాదలు, మాట ముచ్చట్లు చిన్నగా ఉంటాయా? దునియాకే పెద్ద వార్త అవుతుంది. ఇవాళ అన్ని దేశాల పేపర్లకు పెద్ద వార్తలు, టీవీలో బ్రేకింగ్ న్యూస్ ఆ ఇద్దరు లీడర్ల మీటింగ్ గురించే. ఆ లీడర్లు ఎవరో తెలుసు కదా, ఇంకెవరు? మన మోడీ సారు, ట్రంప్ సారు. కొత్త అమెరికా అధ్యక్షుడిని మన సార్ కలిసుడు ఇదే ఫస్ట్. ట్రంప్ సార్ కూడా ఒక దేశం లీడర్కి వాళ్ళ ఇంట్లో దావత్ ఇచ్చుడు కూడా ఇదే ఫస్ట్. చూద్దాం పారి మరి మొత్తం ఎట్లా జరిగిందో. చలో వైట్ హౌస్. తెల్ల బంగ్లా ఆకిట్లా ఆలు మొగలు ఎదురు చూస్తుండగానే నల్ల కార్ల దిగిండు మోడీ సారు. మేడం కూడా వచ్చిందేమోనని ఇట్రోక్ డోర్ కూడా తీసిర్రు పోలీసోళ్ళు. ఇక చేతుల చెయ్యేసి ఇప్పుడే వస్తున్నావా అని అడిగిండు అమెరికా అధ్యక్షుల వారు. ఈమె నా ఇంటామే అని మేడాన్ని పరిచయం చేసి ఇంట్లోకి తోలుకపోయిండు. ముగ్గురు జరసేపు ముచ్చట్లు పెట్టి అటెంక తెల్ల బంగ్లాలో ఓ రౌండ్ వేసిర్రు. వెనక సిరి మన దేశ పొల్లు ఇట్రోకు, అమెరికోళ్ళు అట్రోకు కూర్చొని చాయ్పే చర్చలు పెట్టిర్రు. రెండు దేశాల నడుమ సుట్టరికం, కంపెనీలు పెట్టుడు, వ్యాపారాలు పెంచుకునుడు, తుపాకుల బేరాలు, ఉగ్రవాదులను వేసేసుడు మీద చాలా సేపు నడిచినాయి చర్చలు. వీళ్ళు చూసుకొని నువ్వు కూడా ఓ పారి మా దేశానికి రావాలే అని మోడీ సార్ పిలిస్తే తప్పకుండా వస్తా అన్నాడట ట్రంప్ సారు. లోపట ఆఫీసర్లతో మీటింగ్ అయిపోయినాక ఇద్దరు బయటకొచ్చి మొదలు ట్రంప్ సార్ మాట్లాడిండు. రెండు దేశాలు జిగ్రీ దోస్తులు లెక్కని. India and the United States will always be tied together in friendship and respect. Prime Minister Modi, thank you very much. స్పీచ్ నచ్చినట్టుంది. అలై బలై తీసుకొని మోడీ సార్ హిందీలో సురువు చేసిండు మాట్లాడుడు. स्वागत और सम्मान दिया है, इसके लिए मैं हृदय से आपका बहुत बहुत आभारी हूँ. అరే ట్రంప్ సార్ హిందీ రాదు కాబట్టి స్పీచ్ అయిపోనట్టుందని అట్లా నిలబడ్డాడు. సప్పట్లు కొడితే గప్పుడు అర్థమైంది. ఇక మల్లోపారి ఇద్దరు అలై బలై తీసుకొని లోపట్టుకోయినరు. భారతదేశంలోకి వెళ్ళి పెద్ద చుట్టం వచ్చిండని కమ్మడి దావతిచ్చి మర్చిపోలేని మర్యాద చేసిండట ట్రంప్ సారు. తిన్నాక ఆకిట్ల దాకా తోలుకొచ్చి ఆఖరి పారు అమ్ముకొని ఒకళ్ళు జబ్బాలు ఒకళ్ళు జరుచుకుర్రు. కారెక్కిచ్చి టాటా బై బై చెప్పిర్రు ఇద్దరు ఆల్మొగలు. ఇక అమెరికాల గాలి మోటార్ ఎక్కి నెదర్లాండ్ దేశం పోయిండు మన సారు. సెంటర్ వాళ్ళు ఇంకో గొట్టు నిర్ణయం తీసుకుర్రా. వామ్మో, పైసల గురించేనా? అబ్బా తలుచుకుంటేనే బుగులవుతుంది. ఇలా తారీఖు ఎంత? 27. అమ్మా జీతం వస్తుంది, ఇంకా టైం ఉంది. ఓరు దేవుడో, ఇప్పుడు ఏం చేద్దాంరా నాయనా అని నెత్తులు పట్టుకోకుర్రి. గొట్టు నిర్ణయం అనగానే అదే ఆరకొస్తుందా? ఎవరో ఒకరు వ్యవస్థను మార్చుకుంటూ పోవాలి కదా. పాత పద్ధతులే పాటిస్తా అంటే ఎట్లా? అప్డేట్ కావాలి. మరి ఇప్పుడు దేన్ని అప్డేట్ చేస్తున్నారో ఓ పారి చూడండి. ఆర్థిక సంవత్సరం అంటే చాలా మందికి అర్థం కాదు. ఏప్రిల్ 1 నుంచి మళ్ళా ఏడాది మార్చి 31 నడుమ కాలాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు వ్యాపార భాషలా. అంటే ఈ ఏడు మళ్ళేడు రెండిట్లలో ఉంటుంది. అందుకే 2017-18 ఆర్థిక సంవత్సరంలా అని చెప్తుంటారు బడ్జెట్ లెక్కలు. 150 ఏండ్ల కిందట తెల్లోడు పెట్టింది మనం ఇంకా ఫాలో కావాలనా అని అనుకున్నాడేమో. ఇది మోడీ సారు ఆర్థిక సంవత్సరాన్ని మార్చి పడేస్తుండు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31నే ఆర్థిక సంవత్సరం చేస్తారట. అప్పుడు అల్కగా 2017 ఆర్థిక సంవత్సరం గాను అంటే అయిపోతుంది. అట్లనే బడ్జెట్ పెట్టే కాలాన్ని కూడా మార్చేద్దాం అనుకుంటున్నారట సెంటర్ వాళ్ళు. ఇప్పుడు ఫిబ్రవరి నెలల లెక్కలు చదువుతారు కదా, అట్లా కాకుండా నవంబర్లోనే పద్దులు ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుర్రు. ఆఫీసర్లతోని కమిటీ వేస్తే మార్చుడే మంచిదని రిపోర్ట్ ఇచ్చిరట. అనుకున్నాయన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నవంబర్లో బడ్జెట్ పెట్టి జనవరి 1 సంది కొత్త పద్ధతి అమలు చేస్తారట. ఇదే మంచిది చేయండి సార్లు. అన్న ఇది కరెక్ట్గా అనుకున్నారా అని? అది పాల ట్యాంకరా లేకుంటే పెట్రోల్ ట్యాంకరా? పాల ట్యాంకర్ అయితే ఏం కాదు, కానీ అదే పెట్రోల్ ట్యాంకర్ అయితే మొన్న చూసినాం కదా పాకిస్తాన్లో ఏమైందో. పెట్రోల్ ట్యాంక్ పోల్తా పడితే పబ్లిక్ అంతేగా పడ్డారు. అలసిపోయి అందులో కూడా సిగరెట్ ముట్టిస్తే మంటలు అంటుకొని 130 మంది ప్రాణాలు పోయినాయి. పుక్కడికి వస్తుంది అనగానే ఎగేసుకొని ఉరకద్దనే గీ ముచ్చటని యాద్ చేస్తున్నాం. ఇంతకీ మన వార్తను దరుచుకుందాం పారి.
పొద్దుగాల విశాఖపట్నం దగ్గరలా ఒక పాల ట్యాంకర్ రైల్వే బ్రిడ్జికి గుద్దుకున్నది. ఇగే ఉన్నది పాల జాతర జరిగిందనుకో రాదుండ్రి. క్యాన్లు బకెట్లు బిందెలు గిన్నెలు బొన్నెలు పట్టుకొని ఉరుకొచ్చిండ్రు పబ్లిక్ అంతా. వారెవ్వా కాకా క్యాన్ నింపిండు పో చిక్కటి పాలు. అయ్యో గంతదా ఎందుకన్నా, ఇద్దరు కలిసి ఒక్కటే క్యాన్ పట్టుకోబోతుండ్రు. సూపర్ తాత నువ్వు బువ్వగిన నింపినవు. ఇక అవ్వ ఖుషి అవుతుంది పో. గీ అక్క నేను పట్టుకున్నాక పట్టుకో అని లొల్లి పెడతాంది. నీళ్ల ట్యాంకర్ కాడనే ఓర్చుకోరు, ఇక పాల ట్యాంకర్ కాడ ఎట్లా ఓర్చుకుంటారు మనోళ్ళు. పోలీస్ సారు వీడియో తీస్తుండు. పాల దొంగలని కేసులు గిట్లా పెడతాడా ఏంది? డ్రైవర్ కు క్లీనర్ కు దెబ్బలు లాకినాయా ఎట్లున్నాయని ఆర్చుకున్నోడే లేడు. పబ్లిక్ అంతింతే. ఫిరీకి వస్తే పినాయిలు కూడా ఇడిచిపెట్టారని పెద్ద ఫోజులు కొట్టారు. మీ ఊర్లో కూడా ఇదే పాల వ్యాన్ బోర్ల పడితే మీరు కూడా ఇంతకి ఎక్కువనే మోస్తారు. అమ్మో ఎంత పనైంది. 2 నెలల కిందటనే జరిగిందట. మీడియా ఉండంగా సోషల్ మీడియా ఉండంగా కూడా అసలే బయటికి రానియలే. అబ్బా ఎంత హుషారుగా అయి ఉంటారు. ఇప్పుడే ఇంత గరం మీద ఉన్నదంటే ఇక అప్పుడే గీ ముచ్చట బయటకు వస్తే అబ్బో ఇంకెట్లుంటునో. ఆంధ్రాల పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు ఊరు గరంగుంది. అస్సలు ముచ్చట ఏందంటే 2 నెలల కిందట దళితులు అంబేద్కర్ సార్ విగ్రహం పెడుతుంటే ఇంకో కులపోళ్ళు అడ్డుకున్నారట. అంతేకాదు దళితులతోని ఎవ్వరు మాట్లాడొద్దు, పనికి విలువద్దు అని కట్టడి చేసిండ్రు పెద్ద కులపోళ్ళు. ఆల్చంగా గీ ముచ్చట బయటకు వచ్చే వరకు పెద్ద పంచాయతీ అవుతుందనుకో రాదుండ్రి. లోకల్ ఎంపీ రవీంద్రబాబు అన్న అయితే గట్టిగానే అరుచుకుండు. దళితులు ఉన్నంత వరకు అంబేద్కర్ పూజ చేస్తూనే ఉంటారు, అంబేద్కర్ ఉన్నంత వరకు ఇటువంటి విగ్రహాలు ధ్వంసం జరుగుతూనే ఉంటాయి. అత్యంత సొల్యూషన్ ఏంటంటే దళితుల్ని దేశం నుంచి బహిష్కరించేది సరిపోతుంది. ఎంపీ సార్ ఇట్లాంటుంటే ఇక ఎమ్మెల్యే శివరామరాజు గారు పెద్ద కులపోళ్ళ గుణం గురించి చెప్పుకొచ్చిండు. యాక్చువల్గా క్షత్రియులు రాజులు ఎప్పుడు 10 మందికి పెట్టి 10 మందిని చూసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప వ్యతిరేకం చేసి ఇబ్బంది పెట్టి పరిస్థితులు ఇప్పుడు కూడా ఇక్కడ ఉండవు. గంత మంచి మనసులైతే అంబేద్కర్ సార్ బొమ్మను ఎందుకు పెట్టనియ్యారు రాజు గారు? ఎట్లున్నది మన V6 బోనాల పాట వింటుంటేనే సిగం వస్తున్నదిలే. ఏడ బోనం ఎత్తిన మన పాట నిలబడుతుంది. ఆల్రెడీ 7 లక్షల మంది మీదనే చూసిండ్రు యూట్యూబ్లో. మీరు చూసే వరకు ఇంకో 50,000 పెరగచ్చు కూడా. ఒక్కొక్క పదం వింటుంటే మన ఇంట్లో బోనం బూదిచ్చి పండగ చేసుకున్నట్టే అనిపిస్తుంది కదా. అందులో మన బల్కంపేట ఎల్లమ్మ తల్లిని కూడా కలుసుకున్నాం. అగో గా అమ్మవారి పెళ్ళైంది ఇయాల. మరి చూసి దేవునార్తలు తీసుకుందాం పర్రి. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం సంబురంగా జరిగింది. గుళ్ళ మంత్రులు పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు తెచ్చిండ్రు. అమ్మవారి పెళ్లిని చూస్తందుకు మస్తు మంది భక్తులు వచ్చిండ్రు. మంగళసూత్రం అందరికి చూపెట్టినాక జమదగ్ని దేవుడు అమ్మవారి మెడల పుస్తగట్టిండు. అటెంక తలంబ్రాలు పోసుకున్నారు. లగ్గం అయిపోయినాక మంగళారతి ఇచ్చిండ్రు. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. చెప్పిండ్రో లేదో గాని మన ఎల్లమ్మ తల్లి శ్రీమంత భక్తురాలు నీతు అంబారి మేడం అయితే రాలేదు. ఈ ముచ్చట ఇట్లున్నదా? ఇక ఢిల్లీలా మన తెలంగాణ భవన్ల బోనాల పండుగల ధూమ్ధాం జరిగింది. మంత్రులు లీడర్లు వచ్చిండ్రు. సెంటర్ మంత్రి వెంకయ్య నాయుడు సారు అమ్మవారికి పట్టు చీర తెచ్చిండు. అటెంక బోనం ఎక్కిచ్చిండు. పిల్లం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం. నిరుఫుడ ఓఫుడ నిరిగడ కాటిరే రాజకీయం ఓటుడ ఎయ్యడ ఏచిడే. ఏం బ్రో నీ పోజులు నువ్వు ఏళ్ళేంది గట్ల పెట్టినావు? చూడంగానే అడిగే ఒక్కలు అడగంగానే చెప్పే తమ్ముళ్ళు బాగుపడినట్టు ఏ రాజకీయ హాజరు పట్టిక చరిత్రలోనే లేదు. నువ్వు అడగంగానే పెట్టే అక్కలు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. నువ్వు కూడా రజనీకాంతం సార్ డైలాగులు కొడుతున్నావు. సెల్ఫిస్ట్ ఫోటో దిగొచ్చినావా? నువ్వు కూడా పార్టీలో షరీక్ అవుతావా? ఆ దేవుడు ఆదేశిస్తే ఈ రజనీ సార్ శాసిస్తాడు అని సినిమా డైలాగ్ కొట్టే. మరి ఆ దేవుడు ఎప్పుడు చెప్పాలి, సార్ ఎప్పుడు రావాలి? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడకు. ఓటే చక్కగా రాని నువ్వు నాకే అడ్డం మాట్లాడతావా? తొక్కులమ్ముకునే ముఖం దానా. నీ ముఖం పచ్చడైతుంది ఎక్కువ తక్కువ మాట్లాడితే. రజనీ సార్ నీకేమన్నా చుట్టావా? నీకు తెలియవా? నీకు ఈ సత్తిగాడు రజనీకాంతం సార్ పార్టీకి మేనిఫెస్టో తయారు చేసిండు. జెండా ఎట్లుండాలి, ఎజెండా ఎట్లుండాలి, అసలు పార్టీలో ఎసొంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలంట అని. ఓహో రజనీకాంత్ సారు జనాల్ని మేనిఫెస్టో చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నావా? మరి పార్టీ గుర్తేంద్రా? రజనీకాంతం సార్ది గిట్లుంటది. ఇదే సింబల్, ఇదే గుర్తు పార్టీది. జెండా కలర్ ఏమో తెలుపు హిమాలయము, కషాయం బాబా, బాబా కషాయం.
ఆ. అమ్మో సతీ, రజనీకాంత్ సార్ పార్టీకే జెండాను తయారు చేసేంత ఎదిగిపోయిన వారా? మరి టికెట్లు వేసిన వాళ్ళకి ఇవ్వాలంటూ బిత్తిరోళ్ళు అంటే నా సొంతలోకి ఇవ్వాలి. హోటళ్ళకి దొలకపోయి బిర్యానీ బువ్వ పెడితే కోట్ల రూపాయలు ఇస్తే ఊరికే ఎల్లెమ్మలకి ఇవ్వద్దు. ఏ ఊకో సతీ, ఈ నడుమ ఎమ్మెల్యేలు చాలా పిరమైనరు, కోట్లలో ఉంది ఎవ్వరం. సరే సరే సార్, మరి ప్రచారం ఎట్లా చేయాలా? ఎలక్షన్లల్లా పబ్లిక్ ను ఓట్లేయమంటాను అడగొద్దు. రజనీకాంతం సార్ ఒక్కడే మాట్లాడాలి. ఎల్లెమ్మేమో ఎవరంతా కాళ్ళే గెలవాలి ఓట్లేస్తూ. ఆగో, ఓట్లు అడగకుంటే జనం ఎట్లా ఓట్లేస్తారా? మళ్ళీ ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు మాట్లాడాలి, సార్ ఒక్కడే మాట్లాడితే ఎట్లా? ఎల్కెట్ కాలం లీడర్ల లెక్క తెల్ల లుంగి గట్టి మైకులు పట్టుకొని బాజల్ రఫ్ వంటి ఓట్లు అడిగే లీడర్ అనుకుంటున్నారా? కాదు, కాలా రూపాయి పావులో కూడా ఖర్చు పెట్టడు. ₹1 ఖర్చు పెట్టకుంటే ఓటు ఎట్లేస్తారు? నీ మేనిఫెస్టో అమలు చేస్తే ఒక్కరు కూడా ఓటేయరు. మద్రాసులో ఓటేస్తే ₹100 ఇస్తుండ్రు అంటే 400 చార్జ్ పెట్టుకొని ఇడికెళ్ళే ఊరికేటట్టునువుగా నువ్వు. రజనీకాంతం సార్ ఓట్లలో ఇలా పడితే లోట్లు రాలయి, ఓట్లే రాలుతాయి. అబ్బో, నోట్లు లేని ఓట్లు లేవురా. మరి రజనీకాంత్ సార్ ఎటువంటి పథకాలు పెట్టాలి? ఇడ్లీ సాంబార్ అమ్మ పథకం అట్లనే పెట్టాలి, అన్న పథకం సురువు చేయాలి, ఇంటికో వేసి ఇవ్వాలి, గల్లీకో టాకీస్ కట్టియాలి, ఆరానికో కొత్త సినిమా చూపెట్టాలి. ఏ రాజకీయంలో సినిమాలు ఎట్లా కుదురుతాయిరా? సగం సగం పనులు అవుతాయి అన్ని. మద్రాస్కి రాజకీయం ఇస్తే దునియా అనుమానులకు సినిమాలు ఇవ్వాలి, ఈ సత్యగానికి ఏమో టికెట్ ఫ్రీలోనే ఇచ్చేయాలి. సత్తిగా కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉందారా? నువ్వు చెప్పంగానే రజనీకాంత్ సార్ ఇవన్నీ పెడతాడు అనుకుంటున్నావా? రజనీకాంతం సారేమో 15 రోజులకు ఒకసారి హిమాలయ గుట్టలలో కోవాలి, అక్కడ జ్ఞానం వస్తుంది కదా, ప్రజలందరికీ వంచి పెట్టాలి, మారుతారు అట్లాగన్నా. అది కాదు సత్తి, ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు? పార్టీ పెట్టంగానే పోయి చేరుతావా, లేకుంటే నువ్వు లీడర్తో పొత్తు పెట్టుకోనికి ఇదంతా? ఆ పొత్తు అంటే పాతోళ్ళు వద్దు, కొత్తోళ్ళతోనే పెట్టుకోవాలి. అంటే కళ్యాణం సార్తోనే, పవన్ సార్తోనే. పవనాల్ సార్ ఎందుకురా? ఇద్దరు సినిమాలోనే? సినిమా కాదు, సార్ లెక్కనే భావస్వారూప్యత ఉన్నోళ్ళతోనే పొత్తు పెట్టుకోవాలి. భావస్వారూప్యత సార్దేమో భావస్వారూప్యత. భావ సారూప్యం అంటే ఏంటిదిరా? ఎవరికుంది భావ సారూప్యత? రాష్ట్రానికి వస్తే కళ్యాణం సారు, దేశానికి వస్తే అమితాబ్ బచ్చన్న సారు, అంతేగాని మళ్ళీ చంద్రాల్ సారు మోడీ సార్తో దోస్తానంటే కుదరదు. నాదో సలహా సత్తి, అవినీతి లేని రాష్ట్రం, అందరికి చదువు ఫ్రీ, మంచి దౌకాన్లు, అందరికి భూమి, ఇంటికో కొలువు, ఇవన్నీ ఉండాలిరా. అబ్బో, అందరు లీడర్లు 5 ఏళ్ళకి ఒకసారి గిదే ముచ్చట చెప్తారు. సంబురంగా ఎల్లమ్మ తల్లి లగ్గం, ఎంకన్న ఎక్కిచ్చిండు బోనం. బోర్ల పట్టది పాల వ్యాను, నింకవైండ్రు మంచికో క్యాను. ఇద్దరు నడుమ పెరిగింది అనుబంధం, ఇక పెంచుతారట 2 దేశాల బంధం. మేనిఫెస్టో తయారీల సత్తి. ఇడ్లీ సాంబార్ అమ్మ పథకం అట్లనే పెట్టాలి, అన్న పథకం సురువు చేయాలి, ఇంటికో వేసి ఇవ్వాలి, గల్లీకో టాకీస్ కట్టియాలి, ఆరానికో కొత్త సినిమా చూపెట్టాలి. నేను వేస్తా మరి. టడా.